హలో ఫ్రెండ్స్, ఎలా ఉన్నారు? వెల్కమ్ టు మై ఛానల్ గోల్డ్ వీక్. ఇవాళ నేను చూపించే వీడియోలో మునగాకు కారపొడి అండి. అవును, దానికన్నా ముందు ఎవరైనా నా ఛానల్ ఫస్ట్ టైం చూస్తుంటే ప్లీజ్ లైక్ చేసి షేర్ చేసి సబ్స్క్రైబ్ చేయండి. ఏంటంటే ఇక్కడ చూడండి, ఆల్రెడీ కడిగేసి పెట్టుకున్నాను. ఇక్కడ చూడండి, బెజ్జాల బుట్ట అంటే హోల్స్తో ఉన్న బుట్ట. ఈ బుట్టలో కడుక్కుని వాటర్ అంతా డ్రై అయిపోద్ది. ఇప్పుడు ఇది ఆరబెట్టుకోవాలి, క్లాత్ మీద ఆరబెట్టుకోవాలి. ఒక నిమిషం. ఇదిగో క్లాత్ మీద అయితే ఆరబెట్టేసుకున్నాను మునగాకు. ఎండ అవసరం లేకుండా డ్రై చేసుకోవాలి, నీడనే డ్రై చేసుకోవాలి. ఇది ఎండలో అవసరం లేదు. నేనైతే ఫ్యాన్ గాలి కింద ఆరబెట్టుకుంటున్నాను. అందరికీ చాలా మంచిది, సర్వరోగ నివారణి మునగాకు. షుగర్ పేషెంట్స్కి ఇంకా మంచిది, చాలా బాగుంటుంది కారపొడి. ఇప్పుడైతే ప్రస్తుతానికి ఆరబెట్టుకున్నాను. ఇప్పుడు మనకి మార్కెట్లో కూడా బాగా అవైలబుల్ ఉంది. 10 రూపీస్ 20 రూపీస్ పెడితే ఒక కట్ట ఇచ్చేస్తున్నారు మునగాకు. చెట్లు ఉన్న వాళ్ళు ఈజీగా కొనుక్కోకర్లేదు, ఫ్రీగానే కోసుకోవచ్చు. నేనైతే ఇది కొనుక్కొచ్చుకున్నాను నేను మార్కెట్లో. ఓకేనా, ఇప్పుడైతే ఇలా ఆరబెట్టుకోండి ఫస్ట్. తర్వాత కారపొడి ఎలా చేసుకోవాలో చూద్దాము. ఇక్కడ మునగాకు డ్రై అయిపోయింది. దీంట్లో గుప్పుడు కరివేపాకు చూడండి, కరివేపాకు కూడా కడుక్కుని ఆరబెట్టుకున్నాం కదా. ఇప్పుడు ఇవి 1 టేబుల్ స్పూన్ ఆయిల్ తీసుకుని సన్నని మంట మీద ఫ్రై చేసుకోవాలి. నెక్స్ట్ ఇంకేమేమి ఫ్రై చేసుకోవాలి అది కూడా చూద్దాం రండి. మునగాకు పొడిలోకి ఫస్ట్ ఒక 4 స్పూన్లు శనగపప్పు, ఒక 2 టేబుల్ స్పూన్ ఆయిల్ తీసుకున్నాము. ఆయిల్లో 4 స్పూన్ శనగపప్పు, 3 స్పూన్లు మినపప్పు, ధనియాలు 3 స్పూన్లు, తర్వాత ఇవి ఫ్రై అవ్వాలి, దోరగా ఫ్రై చేసుకోవాలి, మాడనివ్వద్దు. మంచి స్మెల్, కమ్మటి స్మెల్ వస్తుంది. ఫస్ట్ ఇవి ఫ్రై అవనివ్వాలి. జీలకర్ర వేసుకోవాలి 2 స్పూన్స్. జీలకర్ర లాస్ట్ ఎందుకు వేస్తున్నామంటే త్వరగా ఫ్రై అయిపోద్ది కదా. అవి చూడండి ఫ్రై అయింది, మంచి కమ్మటి వాసన అయితే వస్తుంది. దోరగా అయ్యాయి కదా. ఇప్పుడు జీలకర్ర వేసుకున్నాము. జీలకర్ర మాడనివ్వకూడదు. ఎల్లుల్లిపాయలు వేసుకున్నాము. ఎల్లుల్లిపాయలు తోకలు ఇర్చి వేసుకోవాలి. తోకలు ఉంటే బాగోవు, తోకలు ఇప్పేసి వేసుకోవాలి. పేలుతాయంట, నాకు తెలియదు, సారీ. పేలుతాయంట, అందుకు తోకలు ఇరవాలంట. ఇప్పుడు ఈ దోరగా ఎగాయి ధనియాలు, జీలకర్ర, శనగపప్పు, మినపప్పు, ఎల్లుల్లిపాయలు. ఇప్పుడు మళ్ళీ ఒక స్పూన్ ఆయిల్ తీసుకుని ఎండుమిరగాయలు ఫ్రై చేసుకోవాలి. మాడనివ్వద్దు, మంచి స్మెల్ వస్తే చాలు. మాడితే మునగాకు కారము టేస్ట్ బాగోదు. ఎండుమిరగాయల నుంచి మంచి టేస్ట్ కూడా వస్తుంది. లో ఫ్లేమ్లో పెట్టుకుని ఫ్రై చేసుకోవాలి. ఇవి ఫ్రై అయిపోయినాయి చూడండి, దోరగా మంచి స్మెల్ అయితే వస్తుంది. ఇప్పుడు ఇంకో 2 టేబుల్ స్పూన్ ఆయిల్ తీసుకున్నాం. దీంట్లో మునగాకు వేసుకోవాలి. చిప్పట్లాడిపోతుంది. మునగాకు, కరివేపాకు 2 మిక్స్ ఉన్నాయి, ఫ్రై చేసుకోవాలి. ఇది మాడనివ్వద్దు, లైట్గా లో ఫ్లేమ్లో పెట్టి జాగ్రత్తగా ఫ్రై చేసుకోవాలి. ఫస్ట్ ఈ పప్పులన్నీ గ్రైండ్ చేసుకోవాలి. వేపించుకుని పెట్టుకున్నాం కదా. ఇది కచ్చాపచ్చగా గ్రైండ్ అయింది. నెక్స్ట్ కళ్ళుప్పు, ఎండుమిరగాయ వేసుకోవాలి. ఇక్కడ ఎండుమిరగాయలు, కళ్ళుప్పు వేసుకున్నాము. కళ్ళుప్పు లేని వాళ్ళు ప్లెయిన్ సాల్ట్ వేసుకోవచ్చు. ఇది రాక్ సాల్ట్ అంటే మెత్తనుప్పు. ఇప్పుడు మునగాకు, కరివేపాకు ఫ్రై చేసుకున్నాం కదా, అది మిక్సీకి గ్రైండ్ చేసుకోవాలి కచ్చాపచ్చగా. అన్నీ కలిపి ఇలా పట్టుకున్నాం కదా. ఏంటంటే ఫస్ట్ మసాలా పప్పులు అన్నీ పెట్టేసామా, తర్వాత ఎండుమిరగాయ, సాల్ట్, తర్వాత మునగాకు. ఓకే, ఇప్పుడు అంతా మిక్స్ చేసాం కదా. ఇప్పుడు మిక్స్ చేసిందంతా మళ్ళీ ఒకసారి గ్రైండ్ చేసుకోవాలి. రెడీ అయిపోయింది మునగాకు కారం. సూపర్ ఉంది టేస్ట్ అయితే. చేసుకోండి, మంచి ఐరన్ అందిద్ది, రక్తం కూడా బాగా పడుతుంది. చాలా మంచి యూజెస్ అయితే ఉన్నాయి మునగాకుతో. మునక్కాడ కన్నా మునగాకు యూజెస్ చాలా ఉన్నాయి. షుగర్ పేషెంట్స్కి కూడా చాలా మంచిది. ఇది షుగర్ కంట్రోల్లో కూడా ఉంటుందనేసి తెలిసింది. ఎలాగైతే ఒంట్లోకి మునగాకు వెళ్ళది, వేడివేడి అన్నంలో నెయ్యి వేసుకుని తింటే సూపర్ ఉంటుంది. రొట్టెల్లోకి ఏంటి, చపాతీల్లోకి ఏంటి, నెయ్యి, పెరుగు కలుపుకొని తినచ్చు. మేమైతే అలాగే తింటాము. మీతో అందరితో షేర్ చేసుకోవాలనేసి వీడియో చేస్తాము. ఓకేనా, నా ఛానల్ ఎవరైనా ఫస్ట్ టైం చూస్తుంటే ప్లీజ్ లైక్ చేసి షేర్ చేసి సబ్స్క్రైబ్ చేయండి. ఈ మునగాకు పొడి మాత్రం మిస్ అవ్వకుండా చూడండి, ట్రై చేయండి.
చాలా బాగుంటుంది. బాయ్.